R9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సాయి స్టూడియో యజమానిని పరామర్శించిన చిత్తూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్. శ్రీ గంగమ్మ అమ్మవారికి కుంభాభిషేకం. నెల్లూరు జిల్లా జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల. ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం. మున్సిపాలిటీ కమిషనర్ టిటి రత్నకుమార్ ఆధ్వర్యంలో అవగాహన. చిన్నారుల పౌష్టికాహారం, ఆ అంగన్వాడీ టీచర్కు పలహారం. సరైన విచారణ జరిపించాలి, కావలి మాజీ ఎమ్మెల్యే. అమర్ రాజా ఆధ్వర్యంలో 11 కంపెనీలతో జాబ్ మేళా. పూతలపట్టు మండల కేంద్రంలో సాయి స్టూడియో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్ పరామర్శించి మాట్లాడుతూ, మా అసోసియేషన్ తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటామని తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున ఈ సంఘటన బాధాకరమన్నారు. చిత్తూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అన్ని విధాలా ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, సెక్రటరీ ఎస్ఎల్వి శంకర్, లోకనాథ్, రాజు, పూతలపట్టు ఫోటోగ్రాఫర్ రమణ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ స్టూడియో మన ఓనరు మన దాము గారు, అతని స్టూడియో నిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం లోపల అన్ని కాలిపోయింది. మేము చాలా చింతిస్తున్నాము. సిపిఐ తరఫున చాలా బాధాకరంగా ఉంది. మేము అతనికి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము. అతను మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా మన ఆయనతో పాటు ఉండి మనం ఏం చేయాలో మనమందరూ కలిసి, సభ్యులంతా కలిసి ఆయన తోడుగా ఉంటాము. ఆయనకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సిపిఐ తరఫున, చిత్తూరు ఫోటో వీడియోగ్రాఫర్ తరఫున ఆయన తోడుగా ఉండి ఆమెకు హెల్ప్ చేస్తాం. మేము ఫోటోగ్రఫీ దినోత్సవం రోజు చాలా బాధాకరము. పూతలపట్టు సాయి డిజిటల్ స్టూడియో సర్క్యూట్ వల్ల సిస్టము ప్లస్ లైట్లు అన్ని డ్యామేజ్ అయిన వల్ల చాలా బాధాకరము. మేము సిపిఐ తరఫున, చిత్తూరు యూనియన్ తరఫున అందరూ చాలా సహాయ కార్యక్రమం అందిస్తున్నాం. పూల అలంకార గంగమ్మ వారి యొక్క ఉత్సవం తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం అనకావోలు గ్రామం నందు శ్రీ గంగమ్మ అమ్మవారికి కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామ ప్రజలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ గ్రామస్తులపై ఉండాలని అమ్మవారికి నైవేద్యాలు, తీర్థ ప్రసాదాలు అమ్మవారికి సమర్పించారు. గ్రామ పెద్దలందరూ కలిసి ప్రతి సంవత్సరం కొంతగా అభివృద్ధి చేస్తూ గంగమ్మ వారి వేడుకలను ఇంకా ఘనంగా నిర్వహించినట్టు గ్రామ పెద్దలు తెలియపరచడం జరిగింది. గంగమ్మ తల్లి చల్లగా చూడాలని, ఆమె కరుణ, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని ప్రజలందరూ పూజలు నిర్వహించడం జరిగింది.
గ్రామ పంచాయతీలో గంగమ్మ సిలవెల్పు పెద్దల యొక్క గంగమ్మ యొక్క కమిటీ మెంబర్లు ఒక పెద్దలు 5 మందితో కనీ విని విరిగిన రీతిలో మన యొక్క గంగమ్మ పొంగళ్ళు చాలా ఘనంగా ప్రతి ఏటా జరుగుతుంది. ఈరోజు ఈ సంవత్సరం దాన్ని ఎక్కువగా నిలిపివేసి అదేవిధంగా గ్రామం మొత్తం కూడా చాటింపు దండలను అమ్మవారి ఆశీర్వాదంతో చేసి అంగరంగ వైభవంగా జరగబడుతుంది. దీనందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కనువిందులుగా చాలా ఉత్సాహంగాను చాలా వినోదంగాను అందరూ కలిసి ఐకమత్యంతో ఈ పొంగల్ను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ నెల్లూరు జిల్లా జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యారు. చివరి అక్రమ కేసులో సైతం కాకానికి బెయిల్ మంజూరు అయింది. నిన్న సాయంత్రం కోర్టు ఆర్డర్స్ ను జైలులో ప్రొడ్యూస్ చేసిన న్యాయవాదులు నిన్న సమయం మించిపోవడంతో విడుదల వాయిదా పడింది. జైలు వద్దకు చేరుకున్న కాకాని కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే సోమవారం నాడే ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లో కూడా రావడం జరిగింది. సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ ఇస్తే తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి. మరి కారణాలేమో నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు, ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు పంపించినా సరే పాపం జైలు చూస్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు పాపం, అయ్యో వచ్చేదాకా భయం వేసింది, వచ్చిన తర్వాత ఏం ఇబ్బంది లేదు, మా వాళ్ళకు కూడా పోయి చెప్తాం ధైర్యంగా పోరాడండి రా నాయన, దేనికైనా సరే సిద్ధంగా ఉండండి, జైలుకి లెక్క చేయకండి, జైలు అనేటువంటి లెక్కే లేదనేటువంటి మాట మాట్లాడతాం, కాబట్టి మేము వీటిని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పారు. చంద్రబాబు పుణ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మనోధైర్యం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా ఇదే పందాల కొనసాగుతాం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సోమిరెడ్డి కొడుకుల దోపిడీని అడ్డుకుంటాం. అంతే తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పినటువంటి అలుపెరిగినటువంటి పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తే మీతో కూడా గ్యాప్ వచ్చింది. సాధారణంగా మాట్లాడేటువంటి వాడిని ఫ్రీక్వెంట్ గా, కాబట్టి మిమ్మల్ని చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది. మీడియాను చూసినా కూడా రోజు దాదాపుగా వారానికో 2 సార్లు 3 సార్లు చూసేటువంటి వాడిని 3-4 నెలలుగా చూడలేకపోయాను. అప్పుడు తప్పనిసరిగా మరొకసారి ఈరోజు నా విడుదల సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, స్థానికంగా ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మాజీ శాసనసభ్యులు అందరూ, నేను లేనటువంటి లోటు తీర్చినటువంటి నా బిడ్డ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ టిటి రత్నకుమార్ ఆధ్వర్యంలో పట్టణ మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఎం ఈశ్వర్రావు, పట్టణ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తమ పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి పురపాలక సంఘం నుండి పట్టణ ప్రధాన కూడలి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు దోమల వ్యాప్తి ద్వారా కలిగే ఆరోగ్య ప్రమాదాలను గుర్తిస్తూ వాటిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 20వ తేదీన జరుపుకుంటామని, ఈ సమయంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోమల వ్యాప్తి, వాటి ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి ఎన్నో వ్యాధులు దోమల ద్వారానే వస్తాయి. ఈ విషయాన్ని ముఖ్యంగా మలేరియా దోమల ద్వారా వ్యాప్తిస్తుందని బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ 1897లో గుర్తించారని, దీనివల్ల లక్షలాది ప్రాణాలు కాపాడగలిగారని, అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20న వరల్డ్ మస్కిటో డే ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పట్టణ పారిశుధ్య నిర్వహణ అధికారి ఎల్ బాలకృష్ణ మాట్లాడారు. మన సాగర్ పురపాలక సంఘం తరఫున ఈ మలేరియా దినోత్సవం జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా వ్యాధితో పాటు ఈ దాములకు సంబంధించి నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది, అలాగే మానహారం కూడా చేశాం. సో ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ కమిషనర్ మరియు సబ్ డివిజనల్ గారికి మా మున్సిపల్ ప్రజారోగ్య సిబ్బంది తరఫున ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రతిజ్ఞ ఉంటుంది, ఈ కార్యక్రమం తీసి గౌరవ కమిషనర్ మాట్లాడతారు. అరికట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలి, ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో ఆ నిల్వ నీరులోనే ఈ దోమలు పిల్లలు గుడ్లు పెడతాయి, పిల్లలుగా మారుతాయి. ఈ పాడైపోయిన టైర్లు, కొబ్బరి చిప్పలు,
ఇలాంటి పాత గిన్నెలు ఏమన్నా వదిలేసి బయట అందులో నీరు చేస్తే అందులో దోమ పిల్లలు పుట్టడం వచ్చిన తర్వాత దానివల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయి. కనుక మీరందరూ కూడా సమాజానికి సేవగా భావించి ఈ మలేరియా దోమలను అరికట్టడానికి మీ వంతు సాయం కృషి చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారం అంగన్వాడీ టీచర్కు ఫలహారంగా మారిన సంఘటన పొదలకూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్వర నగర్ కాలనీలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సునీత చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పౌష్టిక ఆహారాన్ని పక్కదారి పట్టిస్తోంది. అంగన్వాడీ కేంద్రంలోని కోడిగుడ్లు, పాలు, బాలామృతం, చిక్కీలు, రాగిపిండి తదితర పౌష్టిక ఆహారాన్ని మొత్తం ఆటోలో బజారుకి తరలిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐసీడీఎస్ సిడిపిఓ విజయలక్ష్మి అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని రిజిస్టర్లు, నిల్వలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో గర్భవతులు, బాలింతలను విచారించారు. ఏ నెలైనా కూడా నువ్వు ఎంతమందిని ఫీల్ చేస్తున్నావు ఆన్లైన్లో ఉన్న దాని ప్రకారమే తీసుకుని వస్తాయి స్టాక్ కదా. మరి స్టాకే రావడం లేదన్నా ఉంటాను మేడం బాలామృతం మేడం 15-20 అవి ఇచ్చేసాను మేడం. స్టాక్ పాలు వరకు మళ్ళీ ఎక్కువపోతామని చెప్పారు మేడం. అన్ని ఉన్నారు కదా. ఎవరు అన్నారు నేను మళ్ళీ ఎందుకు ఎక్కువపోతాను? వచ్చిన స్టాక్ బరువుకి ఎక్కువపోలేమని కొంతమంది తీసుకెళ్తున్నారు మేడం. కొంతమంది 20 తేదీ కదా, 20 రోజులు ఉంచుకోవాల్సిన పనే వచ్చింది. ఎప్పటికప్పుడు పంపించాలి కదా. వారానికి ఒక రోజు కదా తీసుకొచ్చేది. మరి ఒకసారి ఇచ్చి పంపించవచ్చు కదా. ఎందుకు అంత స్టాక్ పెట్టుకొని ఆటోలో పెట్టి సెకండ్ ట్రిప్ మన శనివారం వచ్చాయి రానిమ్మా. 13 ఒకసారి 15 ఒకసారి పిలుస్తావు. నాయమ్మని చెప్పమను, నానమ్మని చెప్పమను. వాళ్ళిద్దరిని కూడా టీచర్ ఏం భయపడలేదు. ఐసీడీఎస్ అంగన్వాడీ ఐసీడీఎస్ వెంకటాచలం పరిధిలో ఉన్న పొదలకూరు మండలంలోని ఇక్కడ వెంకటేశ్వర నగర్ అంటే కూసుమంచి తోకంచి గ్రామంలో ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో నిన్న ఆటోలో కొన్ని సరుకులు తరలిస్తున్నట్టు వాళ్ళు గ్రామస్తులు పట్టుకున్నారు. దాని మీద ఎంక్వైరీకి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నాము. గ్రామ ప్రజల్ని, మన తల్లుల్ని కూడా పిలిచాము. వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాము. పిల్లకాయలకి నెలకి అసలు అంగన్వాడీ బడిలో ఏం కానీ పిండి కానీ, గుడ్లు కానీ, పాల ప్యాకెట్లు కానీ సదరంగానే ఇవ్వటంలే. ఇవ్వకుండానే నేను వచ్చినప్పుడు మేము పిల్లకాయలు ఎక్కడికి వస్తే రాలేదు సరుకులు, గవర్నమెంట్ వాళ్ళు పంపించలేదు. నా చేతి డబ్బులు వేసుకొని నేను తీసి పెట్టాను. మీకు నేను పెట్టలేను. నా పేరు రమణమ్మ సార్. రమణమ్మ తోకంచి. నా పేరు శ్రీనివాస నాయుడు. మాది తోకంచి లోకల్ ఈ ఊరేను. గత 5 ఏళ్ల నుంచి మా ఊళ్ళో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. ఆమె అంగన్వాడీ టీచర్గా రావడమే ఒక అక్రమంగా వచ్చింది. నాకు తెలిసి ఆమె సర్టిఫికేట్ కూడా సరిగ్గా లేవు. అప్పట్లో ఉన్న వైసీపీ నాయకులు ఆమె దగ్గర ఏదో అమౌంట్ తీసుకొని ఆమెకి పోస్ట్ ఇచ్చారని చెప్పి తెలిసింది. దాన్ని కూడా ఒకసారి మేము పై అధికారులకు తెలియజేస్తున్నాము. వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసి అవి చూసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఆమె వచ్చేసి పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ విషయంలో కానీ, గర్భవతులకి ఇవ్వాల్సిన ఈ బాలామృతం కానీ, ఈ మిల్క్ ప్యాకెట్లు, గుడ్లు ఇవన్నీ కూడా సరిగ్గా ఇవ్వకుండా అవన్నీ పక్కదారి పట్టిస్తూ ఉంది. ఇవి మాకు గత 2-3 ఏళ్ళ నుంచి కూడా మా ఊళ్ళో అందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. కూడా మేము సరే చూద్దాంలే ఇవి మారుతుందని 1-2 సార్లు హెచ్చరించగానే మారకుండా అదే పద్ధతిలో పోతా ఉంది. ఇంకా కూడా ఏంటంటే నన్ను ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు, పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. సరైన విచారణ జరిపించాలని కావలి మాజీ ఎమ్మెల్యే కోరారు. ఇటువంటి రాజకీయాల చరిత్రలోనే మేము ఎప్పుడూ చూడలేదని అన్నారు.
కావలి ఎమ్మెల్యే హత్యాయత్నం నాటకమని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. అన్నవరం క్వారీ దగ్గర కావ్య కృష్ణారెడ్డి అక్రమ మైనింగ్ మాఫియా బయటకు తీయాలని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వాళ్ళ ఆఫీసు నుంచి మనుషులు పంపించి వీడియోలు తీయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పందింటి సురేష్ కామరాజు మాట్లాడుతూ ఇటువంటి స్క్రీన్ ప్లే సినిమా చరిత్రలో ఎవరూ తీయరని, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి సాధ్యమని అన్నారు. ఏళ్లకాలం మీ ప్రభుత్వం ఉండదని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు మించిన చర్య ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే అనుచరుల ప్రమేయం లేదని, కావాలని కుట్ర పన్నారని, ఇటువంటి రాజకీయాలు చరిత్ర మేము ఎప్పుడు చూడలేదన్నారు. ఇటువంటి రాజకీయాలు మాకు కూడా నేర్పిస్తున్నారని వైసీపీ నాయకులు అన్నారు. అటువంటి కుట్ర ఉంటే అక్కడ పోవాల్సిన అవసరం ఏముంది? అందులో పోయిన వాళ్ళు అఫెండర్స్, వాళ్ళకి పలు హత్యా ప్రయత్నాలు, హత్యలు చేసిన రికార్డు ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎక్కడో ఇక్కడ మా మాజీ శాసనసభ్యుల కార్యాలయంలో ఒక ఆఫీస్ స్టాఫ్ గా ఉన్న వ్యక్తులు, ఇంకొక అతను పాపం అతను అమాయకుడు అల్లూరు ఫోటోగ్రాఫర్, వీళ్ళు ప్రధాన అనుచరులంట, ప్రధాన నిందితులంట. ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రంగా ఉంది. ప్రజలు అసహించుకుంటున్నారు, యావగించుకున్నారు ఇటువంటి ఒక చిల్లర రాజకీయాల్ని. మీరు హోందాగా వ్యవహరించండి. రాజకీయాల్లో ఈ నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చేసి చూపించండి. సంవత్సరాల కాలంలో అభివృద్ధి శూన్యం. కేసులు మాత్రం ఈ పూర్తిగా ఇది నిండిపోయింది కేసులతోటి, అక్రమ కేసులతో. అభివృద్ధి కాదు. మీరు పురాభివృద్ధి ప్రతిపక్షాల మీద ఏ విధంగా కేసులు పెట్టాలి అనే దాని మీద మీరు అభివృద్ధి సాధించారు. పోలీసు వ్యవస్థ కూడా ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితుల్లో ఎవడైతే అయ్యా నాకు అన్యాయం జరిగిందని పోతే వాడి మీదే కేసులు పెడుతున్నారు. చూసాం భోగోల్లో చూసాం. వాళ్ళు అయ్యా మమ్మల్ని మా మీద పడి దాడి చేశారు, మా మీద హత్యా ప్రయత్నం చేశారంటే తిరిగి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం. అదేవిధంగా నేను తెల్లగుంటలో చూసాం. ఒక దళిత కాలనీ మీద ఏ రకంగా ఒక ఉన్మాదుల్లాగా 40-50 మంది వచ్చి వారు దాడి చేస్తే ఈ నాటికి ఆ నిందితులు తీసుకొచ్చిన విచారించిన సంఘటనలు లేవు. కానీ నిన్న ఇంత అత్యుత్సాహం దేనికో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న ఈ సోషల్ మీడియా కావచ్చు, పెట్టిందంతా దళితుల మీదే. అక్కడ జరిగిన దళితుల మీద జరిగితే దీనికి రక్షణ లేదు. ఈ 40-50 మంది వచ్చేసి ఈ తెల్లగుంట దళిత కాలనీ మీద వారు ఆ విధంగా దౌర్జన్యాలు చేస్తే ఈ నాటికి కేసులు లేవు. ఒకే ఒక కేసు కట్టారు. రాజకీయము అధికారం మీకే ఉంటుందని ఏమన్నా మీకు ఆలోచన ఉంటుందా? ఎప్పుడూ ఉండదు. ఏంటంటే నీటి బుడగ లాంటిది రాజకీయ అధికారం అనేది. ఈ రోజు మీది ఉండొచ్చు, రేపు మాకు రావచ్చు. మా అవకాశం వచ్చినప్పుడు కూడా మేము చూపిస్తాం. ఇంతకాలము పోనీలే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మేము ఈ రోజు మీరు చేసిందే రేపు మేము చేయకూడదు అనేది ఏం లేదు కదా. ఎందుకంటే ఎల్లకాలం గమ్ముగా కూర్చునేటటువంటి తత్వము ఇక మానుకోవాలి. మా సోదరులందరూ కూడా నేను అదే చెప్తున్నాను. రాబో రాజకీయంలో జాలి, దయ, కరుణ అనే మనం ఇంతకాలం మనం పాటించాం కాబట్టి ఈ రోజు మన నాయకులు నమ్ముకున్నటువంటి చిన్న చితక వాళ్ళని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా తెలుసుకోండి. ఎల్లకాలం రాజకీయము అధికారం మీకే కాదండి, మాకు వస్తుంది. మా టైం కూడా వస్తుంది. అప్పుడు మేమంటే ఏందో కూడా మీకు చూపిస్తాము. టీవీ ఇప్పుడు ఫోన్లలో చూపిస్తున్నారు, సినిమా చూపిస్తారంట జగన్ గారని. సినిమా అంటే ఎందుకు చూపిము? ఇప్పుడు మీరు చూపించేది సినిమా కదా, రక్త చరిత్ర కంటే ఘోరంగా ఉంది వీళ్ళు చూపించేది. కాబట్టి మాకు అవకాశం ఉంటుంది, మాకు అధికారం వస్తుంది, అప్పుడు మేమేంటో మేము చూపిస్తాము. కానీ మా పార్టీ మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణతోటి మీ అంత అరాచకాలు మేము చేయలేము. ఏదైనా సరే మా యొక్క నియోజకవర్గం ప్రజల కోసమే మేము పాటుపడతాము. అలాగే మా ఎమ్మెల్యే గారికి నిరంతరం మేము అండగా ఉంటామని. అమరరాజా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో పూతలపడు నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి వర్యులు ప్రణాళిక వేస్తున్నారని, అందులో భాగంగానే ఈ జాబ్ మేళా కార్యక్రమం జరిపిస్తున్నామని, రాబోయే కాలంలో ఇలాంటి జాబ్ మేళాలు అనేకం జరుగుతాయని తెలిపారు. ఈ జాబ్ మేళాకు సుమారు 1000 మంది అభ్యర్థులు పాల్గొన్నట్లు తెలిపారు. రామచంద్ర నాయుడు గారికి, అరుణమ్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలియగానే చాలామంది ఉపాధి కోసం
వెతుకుతున్నటువంటి చాలా మంది యువకులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. సుమారుగా 25-26 అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఈ సెంటర్లో జరుగుతున్నటువంటి ఎంపికలో కూడా మీకు పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకొని నిలబడాలంటే మీకు స్కిల్ కావాలి. ఆ స్కిల్ కావాలంటే ముందుగా మనం అందులోనో ప్రావీణ్యత పొందాలన్నటువంటి విల్ పవర్ మీకు ఉండాలి. చాలామంది యువకులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనో ఏదో ఒక రకంగా మనం కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది అన్నటువంటి ఆలోచనతోనే ఉండిపోతూ ఉంటారు. శిక్షణ సంస్థల సౌజన్యంతో పేటపట్టిలోని అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేంద్రంగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. నూతనపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి అర్హత కలిగి ఔత్సాహికులైనటువంటి యువకులకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కోసం సుమారుగా 26 కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా 1000 నుంచి 1500 మంది వరకు కూడా ఈ జాబ్ మేళాలో హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకే 500 పైసలకు వారు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఉపాధి కల్పించడం కోసం 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ మిగిలినటువంటి వారిని వివిధ కంపెనీల్లో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పలు పరిశ్రమలతో పాటుగా బెంగళూరు, దగ్గరలో ఉన్నటువంటి చెన్నై ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక్కడ జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యోగాల మర్యాదలో వచ్చినటువంటి మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహించమని మాట్లాడడానికి కూడా ఆదేశాలు కూడా జరిగింది. ఈ క్రమంలో అమరరాజా సంస్థల సౌజన్యంతో ఈరోజు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ వారందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ప్రభుత్వం తరఫున నూతనపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన నా పక్షాన నేను వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాయి స్టూడియో యజమానిని పరామర్శించిన చిత్తూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్. శ్రీ గంగమ్మ అమ్మవారికి కుంభాభిషేకం. నెల్లూరు జిల్లా జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల. ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం. మున్సిపాలిటీ కమిషనర్ టిటి రత్నకుమార్ ఆధ్వర్యంలో అవగాహన. చిన్నారుల పౌష్టికాహారం, ఆ అంగన్వాడీ టీచర్కు పలహారం. సరైన విచారణ జరిపించాలి కావలి మాజీ ఎమ్మెల్యే. అమర్ రాజా ఆధ్వర్యంలో 11 కంపెనీలతో జాబ్ మేళా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.